షైజా డాటర్స్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ పులుసు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, చింతపులుసు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ధనియాల పొడి, మెంతుల పొడి. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెండకాయ పులుసు చేయబోతున్నాం. నూనె తీసుకొని దాంట్లో 3 పాయింట్ల నూనె పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. 2 స్పూన్స్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. గంటతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్లిమ్లో పెట్టి చేసుకోవాలి, కానీ లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు పట్టుకొని కలుపుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అప్పుడే ఘాటు నచ్చుంటుంది. ఇప్పుడు అవి బాగా వేగించాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. గంటతో కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి గంటతో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయని కాసేపు ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత చింతపులుసు పోసుకుందాం. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. కొంచెం పోసుకోవాలి, హాఫ్, ఎందుకంటే బాగా పులుపు అవుతుంది, అందుకే హాఫ్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు గంటతో కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వాటర్ పోసి బాగా మసలాలి. అప్పుడే బెండకాయలు రుచిగా ఉంటాయి. కారం వేసుకోవాలి. టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు గంటతో కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు ముందుగానే వేసాం కాబట్టి వేసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇలాగ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు సగం స్పూన్లో మెంతుల పొడి వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి గంటతోని. రెడీ. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు 5 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాతకి మన బెండకాయ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మన బెండకాయ పులుసు రెడీ. లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.